నీ ఆస్తి మొత్తం నాదేలే, నా ఇంటి పేరు నీదేలే. నీ క్యాస్ట్ ఏంటో తెలియదులే, నీ పేస్ట్ ఏంటో తెలియదులే, నీ టేస్ట్ మాత్రం తెలిసిందే. ఆపేయండి సార్ ఆ దరిద్రాన్ని ప్లీజ్. నీ ఏజ్ ఎంతరా? కోత పళ్ళు రాలిపోతా యూజ్లెస్ ఫెలో. ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీరెందుకండి చెప్పడం? ఇంకోసారి తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా మా సందుగాడ కనపడినా మర్యాదగా ఉండదు. హాయ్ మాయా. పాట రాసింది నువ్వేనా? ట్యూన్ చేసింది నేనే సార్. ఈ డెడికేషన్ ఏదో చదువులో చూపించుంటే ఈ పాటికి బీటెక్లు ఉండేవాడివి, నాకు కస్టమర్ పోయేవాడు కాదు. సార్ 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 మా డాడీ కాల్ చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చంపేస్తారు సార్ మా డాడీ. సార్ 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 సార్. హలో, మీ అబ్బాయి అమ్మాయిల వెంటబడి పాటలు పాడుతున్నాడండి ప్రేమించమని. వాళ్ళ నాన్నగారు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగేనా మీ అబ్బాయిని పెంచేది? మీ అబ్బాయి ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అరే, ఇంత హారబుల్ మనిషి నా కెరీర్లో నేను ఎక్కడ చూడలేదు. లేదు లేదు, ఈ కోచింగ్ సెంటర్లో ఉండొద్దండి సార్. అలా కాదండి, చూసినావా నీ గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో? సారీ కూడా చెప్తున్నాడు. అవసరం ఆయనకి ఏజ్లో? ఆ దొంగ ఇంటికి రండి, చంపేస్తాను, పాటేస్తాను ఇక్కడే. సరే అండి, ఉంటాను. సరే అండి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నువ్వు ఇంటికి పో, నీకు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఫోనీరా. చూసినవారా నా విజన్? ఆ గోటీస్ వచ్చినాడు ముష్నా కొడుకు ఎంత వాగాడో. ఏదో నేనేదో కాంపేసచ్చు అన్నట్టు చెప్తున్నాడు. రాకేల్, ఏం పంపినారు నువ్వు కాత్యాయనికి? మా మామూలు అడిగితే ఏం చెప్తలేడు. నువ్వు పంపినారా నువ్వు? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏంద్రా తెలవకుండా మాట్లాడేది నీ ఆగు. చెప్తాడు పని. నేను ఆపకరా. ఏమనుకుంటారు పిచ్చ? అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. ఉండరా, నువ్వు స్కూటీ మించి పడ్డావంటే నాకెందుకో నమ్మకం కుదరడం లేదురా. స్కూటీ మీద నుంచి పడ్డాడాడి, మధ్యలో కూర్చున్న ఆయన దెబ్బలు తాకినాయి. రే, ఆ దెబ్బలు ఎలా ఉన్నాయి తెలుసా? పిచ్చి కుక్కలు కరిచినట్టున్నాయి. ఏంది మమ్మీ ఇది? జాలు చూపించుకోగా అనుమానిస్తున్నారు. రే, నువ్వు గొంతెత్తావంటే కిందేసి తొక్కుతాను. ఇంకోసారి బండి ఎక్కువ చెప్తాను, నీకుంటుంది రోయ్. రేయ్, ఆయనకి ఏమైంది? అన్ని దెబ్బలు తగిలినాయి. మొన్న వాళ్ళ డాడీ కంప్లైంట్ చేసిరుగా, ఫుల్ కొట్టిన వాళ్ళ డాడీ. మరి నీకెంత తగిలినారా? వాళ్ళ డాడీ అంతే సార్, ఇద్దరిని కలిపి కొడతాడు. అనవసరంగా కాల్ చేసినట్టుంది. అంజలి ప్లీజ్, అంజలి ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. ఫోన్ లెటర్ ఇవి చాలు. వద్దకిల్, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంత భయం ఎందుకు అంజలి? అదే నేను ఆడోనయ్యి ఉంటే పోయి ఇచ్చేసేటోని ఇంత అడిగిపించుకోపోతుండే. ప్లీజ్ అంజలి, నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భయపడక అంజలి, సింపుల్. ఈ ఫోన్ ఛార్జర్ లెటర్ బ్యాగ్లో పెట్టుకో. సీదా పోయి వాళ్ళ ఇంటి బెల్ల కొట్టు. వాళ్ళ అమ్మ వస్తుంది. ఆంటీ కాత్యాని ఉందా అని అడుగు. ఆంటీ కాత్యాని ఉందా? లోపలికి పోయిన కాత్యాని బెడ్రూమ్లో తీసుకుపోతుంది. ఫోన్ ఇచ్చేసాయి, లెటర్ ఇచ్చేసాయి, గంతే. పద లోపలికి వెళ్దాందా. బెడ్రూమ్లోకి ఎందుకమ్మా? సఫికేటింగ్గా ఉంటుంది. హాయిగా హాల్లో కూర్చొని మాట్లాడుకోండి. బెడ్రూమ్లోకి వర్స్ట్ కేసులో వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అనుకో, ఏం చెప్తావంటే, ఆంటీ కొంచెం వాటర్ ఇస్తారా? ఆమె వాటర్ తీసుకురానికి వెళ్ళినప్పుడు గబుక్కుని ఫోన్ అండ్ లెటర్ కాత్యానికి ఇచ్చేసాయి, గంతే, కథం. అమ్మ కాత్యాయని, వెళ్ళి వాటర్ తీసుకురా. ఎవరితో కష్టమే అఖిల్. బ్లడీ ఆంటీస్. షిట్. అంకుల్ లేరా ఆంటీ? లేదమ్మా, ఊరెళ్ళారు. వాళ్ళ తాతగారికి ఒంట్లో బాగాలేదు. ఇదిగోవే వాటర్.
సారీ అఖిల్. అయ్యా అసలు ఏమీ లేదా? ఇంపాసిబుల్ ఉండే అఖిల్. స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ లాగా మమ్మల్నే చూస్తుండే. అప్పటికే ఆమె ఎట్లన్నా సైడ్ చేద్దామని ఆంటీ గ్యాస్ లీక్ అవుతుందని చెప్పిన. దానికి ఆమె ఏమందో తెలుసా? మా ఇంట్లో అయితే కాదమ్మా, మా ఇంట్లో మధ్యాహ్నం గ్యాస్ అయిపోయింది. ఇంకేంటి, ఏం చదివా? 5th చాప్టర్ అయిపోయింది. అంజలి, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. చెప్పండి ఆంటీ. నిన్న అబ్బాయి ఏమైనా పంపించాడా కాత్యాయి నేను కలిసి రమ్మని? పెద్ద ఆంటీ బుర్ర పెద్దదే. అయ్యా, ఏ అబ్బాయి ఆంటీ? వద్దు, నటించకు. నీకంతా తెలుసని నాకు తెలుసు. గాడ్ ప్రామిస్ ఆంటీ, నిజంగా నాకేం తెలియదు ఆంటీ, నన్ను నమ్మండి ప్లీజ్. థ్యాంక్స్ అంజలి, మంచిదానివే. ఆ అబ్బాయిని చూస్తేనే తెలుస్తోంది, పెద్ద కంట్రీలా ఉన్నాడు వాడు. పెద్ద ఆంటీ షార్పే, అన్లైక్ చిన్న ఆంటీ బాగానే అనలైజ్ చేసింది నిన్ను. ఏం మాయ మాటలు చెప్పి దీన్ని పడేశాడు? ఇది ఇలా పిచ్చిదానిలాగా తయారైంది. మమ్మీ నీకు ఆల్రెడీ చెప్పినా కదా నేనే వాడి ఫస్ట్ ప్రపోజ్ చేసినా అని. ఇందులో వాడు తప్పేం లేదు. ప్లీజ్ వదిలే. నీకు చెప్పినా కదా వాడిని కాంటాక్ట్ అవ్వనని. ఎట్లనా బెంగళూరు కూడా వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు అబ్బాయి పేరు తీయడం అవసరమా? నేను ఆల్రెడీ వాడిని మర్చిపోయినా అమ్మా. నువ్వే మర్చిపో అని గుర్తు చేస్తుంటావు డైలీ. అట్లా అనేసరికి వాళ్ళ మమ్మీ ఫుల్ తిట్టింది నా ముందే. లైట్ తీసుకోరా, ఇప్పటికే మస్తు బాధపడ్డావు. ఇవి వదిలేసేయ కాత్యాని. వర్కౌట్ అయ్యే ముచ్చట కాదు. మనకేమన్నా కొత్తనా? పోరులు వస్తుంటారు పోతుంటారు. తిను కూడా ఇంతే. తిని వేరేరా, వాళ్ళతో పోల్చకు. తిని వేరే. వేరే వేరే ఎట్లా? సరే మీరు చెప్పండి రా, నేను ఎట్లుంటారా? యావరేజ్, పోనీ అబో యావరేజ్. పెద్ద అందగాడిని అయితే కాదుగా. మరి ఎందుకు లవ్ చేసిందంటావురా? పోనీ చదువు ఏమైనా వచ్చా? ఏమైనా పీక్ చదువుతానా? మీలకు బిస్కెట్ గానే కదా చదువులో. పోనీ టాలెంట్లు ఏమైనా ఉన్నాయా? డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్ బొచ్చేం రాదు. అదంతా కాదురా, నా ముఖం మీద ఎక్కడైనా ఇడు బాగుపడతాడు అని రాసి ఉంటుందా? లేదు. రే ఎస్ అని చెప్పరా. లేదు. మరి ఎందుకు లవ్ చేసిందిరా? వాళ్ళమ్మ ఈ కంత్రోడైనా మాయ మాటలు చెప్పి పడేసింది అని అడిగితే వాడి తప్పేం లేదు, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసినా అని చెప్పిందంట. ఎంత గట్స్ ఉండాలరా దానికి? బొచ్చు మనకు ఉన్నాయా? బొంగుగా లేవు. మా డాడీ 4 పీక్తో వదిలేసే టైప్ నేను. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా తను వేరే అని చెప్పి నీకు. తల కిందులు తపస్సు చేసిన కాత్యాయని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. చూసావుగా సమీర ఏం చేసిందో? పాత సామాన్లు అమ్ముకునే మొక్కంది. బయట అంతా సమీర లాంటి వాళ్ళే ఉన్నారా, కొంతమందే కాత్యాయనిలా ఉన్నారు. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. నిజమే కదరా వాడు చెప్పింది. ఏం చూసి లవ్ చేసిందంటావు? నాకు అర్థమైందిరా. అమ్మాయిలకి మంచి చదువు, మంచి ఉద్యోగం, బాగా డబ్బులు ఉంటే చాలు. అదే ఆంటీలకి మంచి మనసు ఉంటే సరిపోతుంది. రే, ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే ఫాస్ట్గా తినేళ్ళు చదువుకోకుండా ఏంట్రా టైం వేస్ట్ చేస్తున్నావు? మమ్మీ, నేను అప్పటి నుంచి ఇక్కడ బాధలో ఉన్నాను. నువ్వు అది పట్టించుకోకపోగా పోయి చదువుకుంటావు. ఏమన్నా మానవత్వం ఉందా మమ్మీ నీకు? బాధ దేనికిరా బాధ? తిన్న దొరక్క బాధపడుతున్నావా? పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లి లేసి తీస్తే సైనిక్పూర్లో ఫస్ట్ ఉంటావు మమ్మీ నువ్వు. ఆహా. ఇంజనీరింగ్ చేయా నేను. ఆ? మరేం చేస్తావురా? అడుక్కు తింటావా? ఇంట్రెస్ట్ లేకుండా బీటెక్ చేస్తే నిజంగానే అడుగు తింటా. మరేం చేస్తావురా? బిఏ జర్నలిజం చేస్తా. మొహం పగిలిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వు. ఇంట్రెస్ట్ అదే వస్తుంది. సరే మమ్మీ, నిన్న ఒకటి అడుగుతా చెప్పు. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటుంది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. కరెక్ట్. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకొని ఆ రోజు వచ్చింది, గుర్తుందా? అట్లా చూడక మమ్మీ, ఆనెస్ట్గా చెప్తున్నా. నేనేం పోరాని కాదు, మనలో మనమాట. ఆ అమ్మాయి బాగుంటుంది. కంగారు పడకు, బాగుంటుంది అంటున్నా, ఇష్టపడుతున్నా అంటలేను. అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కథలో నీతేంది? మన గోల్స్ అనేవి ఎట్లుండాలంటే ఒక మోటివేషన్, ఒక ఇంట్రెస్ట్ రావాలా, అప్పుడే హార్డ్ వర్క్ చేస్తాం మనం. గోల్స్ అనేవి అందంగా కనిపించాలి మమ్మీ, అందవికారంగా కనిపించొద్దు. సో నాకు ఈ బీటెక్ కూడా చుంచుమామలకే కనిపిస్తుంది మమ్మీ. నువ్వే ఎట్లనే డాడీ నొప్పించు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. ఈ ఒక్కసారికి ఏదో చేయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నేను చచ్చి నీ కడుపును పుడతా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. వద్దురా, నువ్వు మళ్ళీ పుట్టొద్దురా. మీ నాన్నని ఎట్లన్నా నేను కన్విన్స్ చేస్తా కానీ నువ్వు మాత్రం మళ్ళీ పుట్టొద్దురా ప్లీజ్.
ఏమండి ఓ మాట అడుగుతాను, ఆనెస్ట్గా చెప్తారా? అడుగు. ఉన్న పళంగా మా తమ్ముడు రేపు వస్తున్నాడంటే వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తారా లేదా? ఎలా ఆ చుంచు మొహంగాడు వస్తే నేను ఎందుకు వెళ్తాను? వాడు ఏమైనా ఆడోడా? కావాలంటే వాడే ఆటో ఎక్కొస్తాడు. మ్మ్. అదే టైంకి మీ తమ్ముడు అమెరికా నుంచి వస్తే వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తారా లేదా? వెళ్తాను, ఎందుకంటే వాడు యూఎస్ నుంచి వస్తున్నాడు కాబట్టి. ఏ మీ తమ్ముడు ఆడోడా? మ్మ్. హలో హలో అఖిల్, నేను కాత్యాయని మాట్లాడుతున్నా. కాత్యాని తొందరగా ఫాస్ట్గా అర్జెంట్గా మా ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీ స్పాట్కి వచ్చి. ఏంటి ఆల్ ఓకేనా? ఏంటి ఓకే? నువ్వు నీ ఎదవ కంపారిజను. వాడు ఏం చెప్తే అది వింటావా? వాడికుంది ఈ రోజు నా చేతిలో బడిత పూజ. ఏమండి పాప మా తాత చనిపోయారు అఖిల్. మా మమ్మీ వాళ్ళు కూడా ఊరికి వెళ్ళారు. ఇంట్లో తోటకు నర్సుని పెట్టారు. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది ఆమె. ఇదా నర్సు ఫోన్. అస్సలు దీనికి ఫోన్ చేయకు సరేనా? నువ్వు జల్దీ స్టేషన్ స్టాప్ వచ్చేసి ఫాస్ట్గా. ఒరే అఖిల్, రా బయటికి. ఏ వినపట్లేదా? నీకు ఈరోజు బడిత పూజరా? అఖిల్ తలుపు తీరా. అఖిల్ వినపట్లేదా? నాటకాలు ఆడుతున్నావా? నా బీపీ పెంచుకో. రాకపోతే తలుపు పగలగొడతా. మధు వాళ్ళ తాత చచ్చిపోయిందండి డాడీ. అయ్యో అయ్యో. అఖిల్ వాడి తాత చనిపోతే వీడెందుకు ఏడుస్తున్నాడే? అదే కదా, మా నాన్న చనిపోయినా వీడు ఏడవలేదు. రేపు ట్యూషన్కి ఏ టైంకి వస్తావు? 5కి వస్తా. 5కి వస్తావా? 4కి రావచ్చు కదా కొంచెం తొందరగా. నేను కూడా వస్తా. ఓకేనా? రే మధు అర్జెంట్ కాదేరా, కాత్యాని కాల్ చేసింది. రే 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 నిఖిల్ నిఖిల్ గడ వస్తున్నాడు. నేను నిఖిల్ గడతో వచ్చేస్తా. నువ్వు స్టేషన్ షాప్ దగ్గరికి వచ్చి ఓకేనా? రే నిఖిల్ పదరా, అర్జెంట్ పదరా. రే నీకు పగిలిపోద్ది పదా. ఎక్కు. బై మళ్ళీ రేపు వెళ్దాం. రే వచ్చిందా కాత్యాని? ఈడెందుకు పంది పిల్లని వేసుకొచ్చిండు? ఏమైనా ప్రాబ్లం అంటావా? వాళ్ళు గలికి పోదామా? ఆపుకో ఆపుకో, జర ఉడుకు మూత్రం వస్తుందిలే. ఆంటీ నైట్ వేసుకొని వచ్చిందిరా. చెయ్యి ఆంటీ అనిపించుకుంది. హే ఎలా ఉన్నావు? బాగున్నాను అఖిల్. రేపు దీని ఎగ్జామ్కి పెన్ పెన్సిల్ కొంటానని చెప్పొచ్చాను. ఎక్కువసేపు ఉండలేను. పర్లేదు పర్లేదు. వెళ్ళి కొనుక్కో ఫాస్ట్గా వెళ్ళు. ఏడికి రే? నీకెందుకు? వాళ్ళు చూడరా ఎంత క్యూట్గా ఉన్నారు. క్యూటా? వాళ్ళని చూడరా ఎట్లున్నారు. వాడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డి యువకుడు నైట్ యువతి అని. ఈ బుల్లిగాడు ఏం చేస్తుండ? నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా. పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. పర్లేదులే, నాకంటే చిన్నదానివే. నేను 8th క్లాస్ చదువుతున్నా. రాబే. ఏ పట్టించుకోకండి, వేస్ట్ గడవాడు. స్క్రాప్ ఆడు. కాందాన్ మొత్తం ఇట్లానే ఉంది కదా రైలది. రే వదిలేరా వాణ్ణి, వాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు. పోయి చూసిరా పో. అవురా
మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు, మాట్లాడటం కూడా అస్సలు కుదరదు. అదేంటి కాత్యాయని వదిలేస్తుంది బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నట్ట నేను చెప్పలే. అయ్యా అవునా, అదేంద్రా? అంతేరా, ఫ్లాప్. ఆడోళ్ళని తింటే బాహుబలి 2 అన్న ఆస్కార్ అని ఇంకేమొస్తుంది. రే ఈసారి బాహుబలి 2 పక్కా ఆస్కర్ రా. ఈసారి చెప్తున్నా, రాసి పెట్టుకో. రాజమౌళి తీసే ఏ నెక్స్ట్ సినిమాకి ఆస్కార్ రాదు. ఇంపాసిబుల్, వీళ్ళ లవ్ స్టోరీ లాగానే. రే పాపం రా, వాడు స్తంభంలో ఉండిపోయాడు. ఏమంటుందో ఏమోరా. డబ్బింగ్ చెప్పాలా? ఈ టైంలో ఆడోళ్ళు ఏమంటారో నాకు తెలుసు, చెప్పాలా? నన్ను వదిలే అఖిల్, ఇది వర్కౌట్ అవ్వదు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు అఖిల్. వర్కౌట్ చేద్దాం మొంగు. సారీ అఖిల్, మా పేరెంట్స్ ని హర్ట్ చేయలేను. పెళ్లి విషయంలో బొంగు కూడా మా పేరెంట్స్ మాట వినను అఖిల్. మనం విడిపోదాం అఖిల్. అసలు మనం ఎందుకు విడిపోవాలి అఖిల్? మా డాడీకి నచ్చవు ఇలాంటివన్నీ. మా డాడీ పెళ్లి చేసుకున్నాడా నేను? నన్ను మర్చిపో అఖిల్. నేను మర్చిపోలేను అఖిల్. ఇట్స్ ఓవర్ అఖిల్, ఇట్స్ ఓవర్. ఐ లవ్ యూ అఖిల్. ఐ లవ్ యూ టూ కాత్యాని. అయిపోయిందిరా, అయిపోయింది. ఇట్స్ టైం ఫర్ మోతిచూర్ లడ్డు. సి ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. నీ అమ్మ నోకియా ఫోన్ లేపేస్తుందిరా. ఏడిపోతుర్రా ఇల్లు. మరి చార్జర్? మా ఇంట్లో సన్నపిన్ చార్జర్ ఉంది. ఇంకా వెళ్ళాలి అఖిల్. చూడరా వీడుకోలు ఎంత బాగా చెప్తుందో. నీలు నీలువా? బాయ్ వాటర్. బాయ్ నీలు, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకో. నైట్ మ్యాన్ నిఖిల్ 23 నా ప్రొఫైల్. రిక్వెస్ట్ పంపి. బాయ్ బాయ్. ఏమంటుందిరా? నీ బొక్కలో డబ్బింగ్, నా గుండెలో నువ్వే ఉన్నావు అఖిల్ అంటుంది. పట్టుదలగా ఏం చేసావురా ఇన్నాళ్ళు? ఒక్క పని చెప్పు. పట్టుదలగా ఈ పని నేర్చుకున్నాను డాడీ అని లేదు. చిన్నప్పటి నుంచి ఏమవుతావురా అంటే నేను ధూములో దొంగ అవుతాను డాడీ, లంగ అవుతాను డాడీ, ఇది మాత్రం అనడం తెలుసు. చదువు లేదు, సంధ్య లేదు, ఆటలు రావు, పాటలు రావు. ఆ దిక్కుమాల హ్యాపీ బర్త్డే పాట, నా కారులో రివర్స్ గేర్ వేస్తే వచ్చే పాట, ఇది తప్ప ఇంకేమీ రావు డాడీ. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా డాడీ. మీరు ఏమంటారో అని ఇన్ని రోజులు భయపడి చూపించలేదు. రండి డాడీ. సాంగ్ కంపోజిషన్, సింగింగ్, లిరిక్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ నేనే డాడీ. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం మధుగాడు. చూడండి డాడీ. ఈ అమ్మాయి ఎవర్రా? ఆ మోడల్ డాడీ, మల్కాజ్గిరి మోడల్. మరి వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకున్నావా? వాళ్ళ పేరెంట్స్ మస్తు కూర్చున్నారు డాడీ. వాళ్ళ డాడీ అయితే రోజు చూస్తున్నాడు వీడియో. డాడీ పట్టుదలగా ఏమైనా చేసేవా అని అడిగావు కదా డాడీ, అది ఇదే డాడీ. ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ నేనే నేర్చుకున్నా డాడీ, ఇంటర్నెట్ నుంచి. ప్లీజ్ డాడీ, ఒక్క ఛాన్స్ డాడీ. మాస్ కమ్యూనికేషన్ చేస్తా డాడీ, పక్కా పట్టుదలగా చదువుతా డాడీ. 80% తగ్గదు డాడీ మాకు. ప్లీజ్ డాడీ, లాస్ట్ ఒక్క ఛాన్స్ డాడీ. పట్టుదలగా చదువుతా డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఉన్న పలంగా చుంచుమామ స్టేషన్కి వస్తే నువ్వు వద్దురా, ఆల్రెడీ మీ అమ్మ చెప్పేసింది. చాలా వరస్ట్గా ఉంటుందా కంపారిజన్. ఇదిగో ఈ ఫోన్లో ఆ వీడియో ఎక్కించువు. అది పాట. నేను పోరా రూమ్ నుంచి. డాన్స్ చేస్తున్నా మీ అయ్యా. ఏంది ఆ పాటకే? ఇక్కడ 1 year గుడిపిరినది. నువ్వు మీ అయ్యా లాంగ్ టర్న్ చెప్పి చావులా అని చేసి చా. సరేరా, నువ్వు కూడా నాతో బిఏ జాయిన్ అయిపోవచ్చుగా. సరే తీ, నీ పొరు కూడా కాలేజ్లో జాయిన్ అవుతుంది కదా. చూసుకో, అమ్మాయిలు కాలేజ్లో జాయిన్ అయినాక మారిపోతారు. కొత్త దోస్తులు, కొత్త అబ్బాయిలు పరిచయం అవుతారు. కాతేనే అట్లాంటిది కాదు. కానీ బెంగళూరు అలాంటి ప్లేసే బెట్టే. చూసుకో మళ్ళా. అయితే నాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు వాడిని కాంటాక్ట్ చేయనని చెప్పి ప్రామిస్ చేయి.
నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. ప్రామిస్ డాడీ, ప్రామిస్ డాడీ, ప్రామిస్ డాడీ. నేను ఇంకెప్పుడు వాడిని కాంటాక్ట్ చేయను. నేను ఆల్రెడీ వాడిని మర్చిపోయాను డాడీ. యాక్చువల్లీ మీరే వాడిని మర్చిపోలేకపోతున్నాను. హాస్టల్లో ఉండి చదువుకో. హాస్టల్ ఎందుకు మమ్మీ? నువ్వు ఇక్కడ ఉంటే మా విలువ తెలియట్లేదు, అక్కడ ఉండి చదువుకుంటే తెలుస్తుంది. అండ్ ఉమెన్స్ కాలేజీలోనే జాయిన్ అవుతున్నావు, అక్కడే చదువుకుంటున్నావు. ఏంటి ఉమెన్స్ కాలేజా? ఛీ, దరిద్రంగా ఉంటుంది. సైకోలు ఉంటారంట ఉమెన్స్ కాలేజ్లో. లేదు లేదు, అట్లేముండదు, మంచిగా ఉంటుంది. సరే మళ్ళీ కాల్ చేస్తా, డౌట్ వస్తుంది ఎక్కువసేపు ఉంటే. ఓకే ఓకే మామా, నీకు తెలుసు నాకేం కావాలో. లవ్ యూ మామా. ఎందుకు రా ఈ పార్ట్ టైం జాబ్? పైసలు సంపాదిస్తే కాతే నేను కలవచ్చు కదరా. ఒకప్పుడు ఈ సూపర్ మార్కెట్లో నేను చాక్లెట్లు లేపేసేటోడిని, ఇదే సూపర్ మార్కెట్లో నేను ఇప్పుడు ఎంప్లాయ్. డాడీ ఫ్రెండ్స్ చెన్నైకి ఇంటర్న్షిప్కి వెళ్దాం అంటున్నారు. ఏమీ అక్కర్లేదు డాడీ 70% వచ్చింది డాడీ. ఫ్రెండ్స్తో అలా వైజాగ్ వెళ్ళరానా? నిన్ను 80%గా తెచ్చుకోమన్నది. నాకు 80% నీకు ప్రమోషన్ రావాలని తిరుపతిలో మొక్కున్నా డాడీ. పోయిస్తా డాడీ. భక్తి లేదా డాడీ? అబ్బాయిలు స్ట్రాంగ్ ఉండే పిసికేదేం లేదు బ్రో, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి పెళ్లి కావాలంటే. తన స్టీల్ రాడ్ లెక్క స్ట్రాంగ్ ఉంది. రే నిఖిల్, రే నిఖిల్, రే నిఖిల్, డాడీ ముందు చొక్కాకు బొత్తం వేసుకో, చెవు కమ్మొకటి ఆడోళ్ళలాగా. బాగానే ఉంది కదా డాడీ. మా నీలాంబరి డాడీ వాళ్ళకు కూడా మనలాగే డబ్బులున్నాయని ఒకే ఒక కారణానికి ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నా. కేవలం వాళ్ళకు కూడా మనలాగే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నాను. డాడీ నువ్వేం బాధపడకు డాడీ, నేను అఖిల అస్సలు చేయను. నువ్వు ఎవరిని చూపిస్తాను లవ్ చేస్తా నేను. మొహం పగిలిపోద్ది. వెళ్ళి ఎంగేజ్మెంట్ పనులను చూడు పా. ఏ హాయ్ అవుటర్, గుర్తున్నానా? నరసింహ, ఇంకా పాములు పడుతున్నావా? ఏం చేస్తున్నావు? నేను బీటెక్ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీబీఎస్ చేస్తున్నా. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు? నాకెందుకు ఉంటాడు బాయ్ ఫ్రెండ్? ఈ హెయిర్ స్టైల్ మంచిగా ఉంది. ఏం హెయిర్ స్టైల్ ఇది? అన్ని అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా, మళ్ళీ వెళ్తుండ్రా. ఈ అమ్మాయి ఏం కొడుకులంగా అన్నాడు రా గోపాలరావు అంకుల్. ఇద్దరు చిచ్చరాగాళ్ళు ఉన్నారుగా. గోపాలరావు అంకుల్ కాదురా పాపం, కాత్యాని వాళ్ళ అయ్యా కృష్ణకాంత్ అంకుల్. ఇద్దరు చప్రీగాళ్ళని అల్లుడి కింద చేసుకోబోతుంది. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీకోసం నేనే